గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రాకు సంబంధించిన ఓ పాత ఆటోగ్రాఫ్ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. దీనిపై పలు విమర్శలు వెల్లువెత్తగా, హాలీవుడ్ నటి బెల్లా థోర్న్ స్పష్టతనిచ్చింది. ఈ వివాదంతో పాటు, ప్రియాంక టాలీవుడ్ ఎంట్రీపై కూడా ఆసక్తికర విషయాలు తెరపైకి వచ్చాయి. సెలబ్రిటీలు కనిపిస్తే చాలు సెల్ఫీ ప్లీజ్ అని జనాలు వెంటపడతారు. ఎయిర్పోర్టులోనూ ఇలాంటి దృశ్యాలు తరచూ కనిపిస్తూ ఉంటాయి. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా వెంట సైతం ఫ్యాన్స్ ఆటోగ్రాఫ్, ఫోటోగ్రాఫ్ అని వెంటపడుతూ ఉంటారు. అందుకు సంబంధించిన ఓ పాత వీడియో నెట్టింట వైరల్గా మారింది. అందులో ప్రియాంకను ఇద్దరు అభిమానులు పదేపదే ఆటోగ్రాఫ్ అడిగారు. పిఆర్ స్టంట్, తను కూడా వారి అభ్యర్థనను తిరస్కరించకుండా రెండుసార్లు ఆటోగ్రాఫ్ ఇచ్చింది. ఇది చూసిన జనాలు ఇది ఖచ్చితంగా పిఆర్ స్టంటే, వాళ్లసలు అభిమానులే కాదని విమర్శించడం మొదలుపెట్టారు. ఈ వైరల్ వీడియోపై హాలీవుడ్ నటి బెల్లా థోర్న్ స్పందించింది. ఇది పిఆర్ స్టంట్ అని నేననుకోవడం లేదు. వాళ్లు ఆమెను విమానాశ్రయం లోపల నుంచి వెంబడిస్తున్నారు. అది నిజం కాదు. వీలైనన్ని సార్లు ప్రియాంక సంతకాన్ని సేకరించారు. ఆ ఆటోగ్రాఫ్స్ని వారు ఆన్లైన్లో అమ్ముకుంటారు. నేను కూడా మొదట మీలాగే పొరబడ్డాను. కానీ వాళ్ళిద్దరూ ఆమెను వదిలిపెట్టలేదు. తన వెంటపడ్డారు. దాంతో ప్రియాంక మంచితనంతో ఓపికగా అడిగిన ప్రతిసారి సంతకం చేసిందంతే అని చెప్పుకొచ్చింది. తెలుగులో ఎంట్రీ ఇకపోతే బాలీవుడ్ నుంచి హాలీవుడ్కు వెళ్లిపోయిన ప్రియాంక చోప్రా చాలా కాలం తర్వాత ఇండియన్ సినిమాకు రీఎంట్రీ ఇస్తోంది. అది కూడా తెలుగు సినిమా వారణాసితో. టాలీవుడ్లో ఇదే తన తొలి మూవీ కావడం విశేషం. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మహేశ్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రం 2027లో విడుదల కానుంది. ప్రియాంక చోప్రా ఆటోగ్రాఫ్ వివాదంపై వచ్చిన క్లారిటీ అభిమానులను ఆకట్టుకుంది. అలాగే ఆమె టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తుందనే వార్త తెలుగు ప్రేక్షకుల ఆనందాన్ని రెట్టింపు చేసింది. ఈ పరిణామాలు గ్లోబల్ స్టార్ కెరీర్లో కొత్త మలుపులకు సంకేతం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకు షేర్ చేయండి. మా ఆంధ్రవిలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్.net చూడండి.